హల్లెలూయా. మొదటి యోహాను 1:9 తెలిసినట్టయితే మన పాపములు ఒప్పుకోవాలి. మనం చేసే ప్రతి పాపాన్ని నమ్మదగిన వాడు ఆయన, నీతిమంతుడు, నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని పవిత్రులుగా చేస్తాడు. కనుక మన పాపములు ఒప్పుకోకపోయినట్లయితే తండ్రి యొద్ద నుంచి సమాధానము. పాపమనే నీకును నాకును పాపమనే కూడా మన పాపములు ఆయన ముఖమును మరుగుపరచను. యెషయా గ్రంథము 59:2 మన పాపాలు ఏం చేస్తున్నాయి? ఆయన ముఖాన్ని మరుగుపరిచి మనకు వచ్చే సమాధానం రాకుండా. చాలామంది మీకు సమాధానం రావట్లేదు, నాకు శాంతి ఉండట్లేదు, నెమ్మది ఉండట్లేదు, సంతోషం ఉండట్లేదు. కారణం ఏంటంటే దేవుని యొద్ద నుంచి రాకపోవడానికి కారణం ఏంటంటే మధ్యన పాపం అనేది కూడా అడ్డుగా ఓటం వలన వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. మీరు నూతన మనస్సు మారినట్లు రూపాంతరము పొందిడి. మనసు మారాలి. మొట్టమొదటిగా మన మనస్సు చంచలమైన మనస్సు కనుక మన మనసు మారి రూపాంతరం చెందినట్లయితే దేవుడు మనల్ని క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ పేతురు చూసినట్లయితే పేతురు కోడిపోయేక ముందు ముమ్మారు బొంకుతున్నాడు. అదే ప్రకారంగా బొంకినప్పుడు అతడు ఏడడానికి అనుకున్నాడు. నేను తప్పు చేశాను, ప్రభువు చెప్పిన మాట నేను వినలేదు, నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించని తన తప్పుని ఒప్పుకొని క్షమాపణ అడిగాడు. దేవుడు అతనిని క్షమించినట్టుగా చూస్తున్నాము. శిష్యుల్లో ఒక శిష్యుడిగా చూసినట్టుగా మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. కనుక జ్ఞాపకం తెచ్చుకొని హృదయ కాఠిన్యమును మార్చుకున్నట్టుగా మనము చూస్తున్నాము. కనుక మారు మనసు కలిగాడు కనుక పేతురుడు ప్రభువుని చేర్చుకున్నాడు. మారు మనసు కలిగింది. అదే ఇస్కరియోతు యోధ మారు మనసు పశ్చాత్తాపము కనుక దేవుడికి దూరం అయిపోయాడు. దేవునికి స్తోత్రం. కనుక మనం ఈ లోకం ఉంటున్న మనం మొట్టమొదటిగా మన 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 హృదయం అనే తలుపులు, హిజ్కియా మందిరం యొక్క తలుపులు తెరిచిండు. దేవునికి స్తోత్రం. తర్వాత యథార్థంగా ప్రవర్తించాడు, యాజకులను సమకూర్చాడు. తర్వాత మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని లేవండి అని ఆ యొక్క జనులందరినీ కూడా తప్పులన్నీ ఒప్పుకొని లేవండి అని చెప్పినట్టుగా మనం పిలిపించినట్టుగా మనము చూస్తున్నాం. కనుక ఈ లోకంలో తప్పిపోయిన కుమారుడు అన్నీ బాగొట్టుకున్నాడు. తండ్రి దగ్గర స్థానం బాగుట్టుకున్నాడు, పరలోకంలో స్థానం పెట్టుకున్నాడు, నీకు విరోధంగా పాపం చేశాడు. కనుక 3 విషయాలు: తండ్రి దగ్గర స్థానం బాగుట్టుకున్నాడు, పరలోకానికి విరోధంగా పాపం చేశాడు, తను నీ ఎదుట నేను నీ కుమారుడు అనిపించిన యోగ్యుడును కాదు అని తను చెప్పినట్టుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కనుక తప్పిపోయిన కుమారుడు మొత్తం బాగుంటున్న తర్వాత చివరికి ఏమైపోయింది? డబ్బులు లేకపోతే ఏమైపోయింది? పందులు వారి దగ్గర కుదిరాడు. ఆ పందులు తినే పొట్టు కూడా దొరకలేదు. దేవునికి స్తోత్రం. బుద్ధి వచ్చింది ఎప్పుడు? అన్నీ అయిపోయిన తర్వాత. ఈ లోకంలో చాలామంది అన్నీ అయిపోయిన తర్వాత బుద్ధి వచ్చి దేవుడి దగ్గరికి వస్తారు. దేవునికి స్తోత్రం. బుద్ధి వచ్చి కూలివానిగా నన్ను ఒక్కడిగా చేర్చుకుంటాడు. నా తండ్రి వద్ద అనేక మంది పని వారు ఉన్నారు, వారిలో ఒక్కడిగానే నేను పరలోకము విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశాను, నీ కుమారుడు అనిపించిన యోగ్యుడును కానున్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, తండ్రి అతని తెచ్చిన తప్పులన్నీ కూడా క్షమించాడు. తండ్రి కనికర పడ్డాడు, జాలి పడ్డాడు, పక్కన చేర్చుకున్నాడు. ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేశాడు, రాజముద్రైన ఉంగరాన్ని ధరింపజేశాడు, సమాధానమైన చెప్పుల్ని. చనిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చింది. ఎందులో చనిపోయాడు? పాపంలో చనిపోయాడు. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఆమేన్.